ముఖ్యంగా ఈరోజు గ్రామాలలో ఉపాధి హామీ మొత్తం సర్వస్వం కోల్పోయి పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే 200 రోజులు పని చూపించాలని 600 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. దీనికి మాత్రం సరిపడే బడ్జెట్ని ఉపాధి హామీకి కేటాయించాలని చెప్పేసి మేము వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అట్లాగనే మిగిలిపోయిన భూములు ఉన్నాయి. ఆ వీటిలో ఈ వ్యవసాయ రంగానికి మొత్తం రైతులకు మేలు జరిగేటట్టు ఇప్పుడు బడ్జెట్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఈ 10 సంవత్సరాల కాలంలో మనం చూసుకున్నట్టయితే నిరుద్యోగం అనేటటువంటిది కూడా జాతీయ వ్యాప్తంగా, అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఉపాధి అనేటటువంటి లేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ముఖ్యంగా విద్యార్థులకి విద్య చదువుకున్న తర్వాత వారికి ఉపాధి అనేటటువంటిది కీలకము. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రాష్ట్రాలకు వాటానే కావచ్చు, రాష్ట్రాలకి సహకరించకపోవడం వల్ల ఈరోజు అనేక మంది నిరుద్యోగులుగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు నిరుద్యోగులుగా ఈరోజు ఉంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వము విద్య, ఉపాధి అవకాశాలపైన ఈరోజు కేంద్రీకృతం చేసి వాటిపైన ఈరోజు పూర్తి స్థాయిలో బడ్జెట్ని కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా మీరు ఇక్కడ నుంచి ప్రజలు మీ కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి ఒక ఎంపీని ఇచ్చారు, 2 ఎమ్మెల్యేలను నిజామాబాద్ జిల్లా నుంచి ఇచ్చారు. కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏ స్థానిక సమస్యలను పరిష్కరించే విధంగా, అదేవిధంగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేసి ఈ జిల్లాని అభివృద్ధి చేసే విధంగా మీరు ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో స్మార్ట్ సిటీ, దాన్ని అభివృద్ధి చేసే విధంగా, ముందుకు తీసుకెళ్లే విధంగా మీ ప్రయత్నాలు ఉండాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. మీరు ఎక్కువగా విద్యార్థులపైన, అదేవిధంగా యువతపైన దృష్టి పెడితే బాగుంటుందని చెప్పేసి, విద్యారంగానికి కేంద్రం నుంచి 20% నిధులు కేటాయిస్తే ఈ రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు ముందుకెళ్తా అని చెప్పేసి మేము కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో నిజామాబాద్ జిల్లాకి ముఖ్యంగా రైల్వే సంబంధించినటువంటి బడ్జెట్ని అధిక మొత్తంలో నిధులు కేటాయించాలని చెప్పేసి నిజామాబాద్ జిల్లా ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఎంపీలు చూసినప్పుడు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ఇవన్నీ కూడా బీజేపీకి ప్రజలు పట్టం కట్టారు. రాజధాని నిర్మాణం కోసం అప్పులు ఇస్తున్నారు. అప్పులు కాదు, రాజధాని నిర్మాణం బాధ్యత ప్రభుత్వానికి. ఆనాడు కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది, కొత్త రాష్ట్రం ఏర్పడుతున్న రాష్ట్రం ఇది, ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, ఈ రాజధాని నిర్మాణం బాధ్యత మాది అని చెప్పారు. న్యాయపైస గ్రాంట్ కూడా ఇవ్వట్లేదు, ఆ గ్రాంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఒక కన్స్ట్రక్షన్కి మాత్రమే కాదు, నిర్వాసితులకు సంబంధించినటువంటి గ్రాంట్స్ కూడా ఇవ్వాలి. ఆ గ్రాంట్స్ కోసం కూడా కూటమి ప్రభుత్వం పట్టుబట్టాలి. అలాగే ప్రజలు కూటమికి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఈ బడ్జెట్లో పెట్టకపోతే ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి ప్రజల యొక్క మద్దతు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేదానికి నిధులు కేటాయించాలి. అట్నే వెనకబడినటువంటి రాయలసీమ, అక్కడ నిరుద్యోగ సమస్య, తర్వాత ప్రాజెక్టు పూర్తి కాక ఇబ్బంది పడుతుంది. కాబట్టి దానికి నిధులు కేటాయించాలా. తర్వాత పారిశ్రామిక రంగం ఎంతో కీలకమైంది, యువకులకి ఉపాధి ఉద్యోగాలు కల్పించేది. పారిశ్రామిక రంగానికి కూడా నిధులు కేటాయించాలా.